బ్యాగ్ అయితే రెడీ. అది ట్రైన్ ఒక్కటే 12:45కి డిలే అయింది, ఆగిన. స్టార్ట్ అయినా ఢిల్లీకి, ఇంటికి వెళ్ళి క్యాబ్ హోటల్ అంట. ఎడ ఉండాలో నో ఐడియా. లెట్స్ సీ ఫర్దర్ ఆఫ్ ద నేషన్. చెర్లోపల్లి రైల్వే స్టేషన్కి వచ్చిన టైము 22:29 అవుతుంది. 00:45కి మన ట్రైన్ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడికి హజరత్ నిజాముద్దీన్. 8:50కి ఉండాలి, డిలే అయింది. ట్రైన్ ఎక్కిన సెకండ్ ఏసీ. 45 మినిట్స్లో 12:45కి స్టార్ట్ అవుతుందంట. మనం రెస్ట్ తీసుకుందాం. ఎల్లుండి వరకు మనం ఏం పీకే పని లేదు, చల్లగా వండుకోవాలి. స్టార్ట్ అయింది ట్రైన్ చిన్నగా. మనది నెంబర్ 11. ఎర్త్ నెంబర్ 11. చెర్లోపల్లి హజరత్ నిజాముద్దీన్. టీసీ వచ్చిండు, చెకింగ్ చేస్తుండు. ఆగ్రా వరకు ఈ 2 సీట్లలో అయితే ఇవ్వలేరంట. కానీ ఈ పైన 2 సీట్లు, ఈ నా పైన సీట్, ఈ 3 సీట్లలోనే ఉన్నారు. రైల్వే స్టేషన్ నాగపూర్ వరకు వచ్చినాము. నాగపూర్ ఉంది ట్రైన్ కరెక్ట్. 70 రూపాయలు అండి ఇది. ఇదే ఇవాళ మనం తిండి. కాళీమీటి జామున్, చట్నీ, మ్యాంగో పికిల్ అంట. ఏదో కూర, ఇది పప్ప, ఈరోలాగా ఉంది. ఇది జర బాగానే ఉంది. మిల్ మేకర్ బాగుంది. చపాతి 70 రూపాయలు అంటే ఓకే, ఇంకా వర్త్. నేను ఎక్కడ పోతుండు, ఆయన వెనకకి నవ్వుతుండు. 2 లీల బాడీలు కొని మాట దిగిన ఒకటేసారి. ఉండదంట ఎందుకు పంచాయతీ అని. ఒకటి అల్లానికి పెట్టిన స్టాకు, ఒకటి ఇక్కడ రెడీగా పెట్టిన. నాగపూర్కి వెళ్ళి స్టార్ట్ అయింది ట్రైన్ 11:55కి. ఇక పోతుంది. రేపు పొద్దున ఒక 5కి అట్లా అక్కడ దింపుతుందంట హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీలో. మధ్యప్రదేశ్ మధ్యానికి వచ్చినాక సిగ్నల్ వస్తలేదు. ఒక అర్ధగంట సతాయిస్తుంది, సిగ్నల్ వస్తలేదు అసలు. ఇప్పుడు చిన్న ఒక పాయింట్ వచ్చింది, ఇప్పటి నుంచి తరుణాడితే. భోపాల్లో ఉన్న మధ్యప్రదేశ్లో నూడిల్స్ తీసుకున్న 100 రూపాయలు. టేస్ట్ మాత్రం బాగుంది, టేస్ట్ సూపర్ ఉన్నాయి. అయితే ఇక పొద్దున అయింది, లేచిన 7కి అట్లా దింపుతాడంట. నేను ఇక పండ్ల పని అని ముంగడ ఫస్ట్ ఏసీ కోచ్లో పోయి స్నానం చేసేసిన. స్నానం వేసేసి ఫ్రెష్ అప్ అయిపోయినాయి. ఇక మనకి మళ్ళీ పనుకొని స్నానం వేసి అటు తీయడం పడి కనుకొని అటాక్. ఇక దిగగానే మళ్ళీ ఏడుకోవాలంటే అడిగి వెళ్ళిపోతూనే ఉండాలి. ఫ్రెష్ అప్ అని వెయిటింగ్ టైం పాస్ ఉండదు. మథురాలు ఉన్నాం ఇప్పుడు.
స్టార్ట్ అయింది. ఇంకొక 2 అవర్స్లో దింపేస్తాడు దీన్ని హజరత్ నిజాముద్దీన్ కాడ. మథురాలు ఉన్నాము. 2 నీళ్ళ బాటిల్ సక్సెస్ఫుల్ అయిపోగొట్టా. ఛార్జింగ్ పెట్టినా. ఛార్జింగ్ 2 పవర్ బ్యాంకులు ఛార్జ్ అవుతున్నాయి. సెట్టింగ్ అదొకటి ఇదొకటి. మనకి ఏం టెన్షన్ ఉండదు. ఢిల్లీలో ఏదో దిగిన హజరత్ నిజాముద్దీన్లా పోవాలి. ఇక్కడికి వచ్చిన హజరత్ నిజాముద్దీన్ లోపల ఇవన్నీ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. సెటప్ సజీర సజీర మేర కనుగోలు హజరత్ నిజాముద్దీన్ అయిపోయింది. పోయి వచ్చిన ఆడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అది ఓలా బైక్ బుక్ చేసుకొని వచ్చిన ఆడికి. అలా ఈడికి వెళ్ళి ఆనంద్ విహార్ బస్ స్టాప్కి ఓలా బైక్ బుక్ చేసిన. ఇట్లకెళ్ళి టిఫిన్ సెంటర్ కూడా లేవు. ఒక బేల్పూరి ఉంటే తింటున్నా. పొద్దున్నకెళ్ళి ఏం తినలే. గుద్ద వాసిపోతుంది. ఆయన 11 ఉందంట బస్సు. సాయంత్రం 5 దింపుతారంట కాత్గోదాంలో. కాత్గోదాం నుంచి టైంచీకి ఇంకో బస్సు ఎక్కాలి. టైంచీ దాం నీమ్ కరోలి బాబా. పదకొండింటికి బస్సు ఎక్కిన. ఆడ సాయంత్రం 5 దింపుతానంట కాత్గోదాంలో. దాని నుంచి మళ్ళీ కంచిదాం ఇంకో బస్సు పట్టుకొని పోవాలి. ఏసీ మంచిగా ఏదో టోల్ గేట్ వచ్చింది. మనకైతే చల్లగా ఏసీ వస్తుంది. ఇట్లా పెట్టుకున్నాను ఆ ముచ్చటట్టు. ఇందులో ఒక చిన్న లుక్ వేయండి. మసాలా దోశ ఎంత ఉందని జస్ట్ 190 రూపీసే. హైదరాబాద్ ఎంత 30 రూపాయలు 35 రూపాయలు. ఇక మళ్ళీ హోటల్ తగ్గట్టు రేటు. మనం ఏంది మష్రూమ్ పులావ్ ఆర్డర్ పెట్టినాం. చాలా రిచ్గా ఉంది ఇక్కడ ఫుడ్. ఎట్లా తెచ్చిందో కటింగే వేరే ఉంది. ఇళ్ళకెళ్ళి ఊర్లో అంతా కొత్త ఇట్లా ఉంటుంది. డిఫరెంట్ మధ్యలో కాత్గోదాం వరకు అయితే
అయ్యారు. నైనితాల్ పోతున్నారు ఆల్బీ. టిఫిన్ చేస్తున్నాం ప్రస్తుతం. అన్న ఆల్బీ నైనితాల్ పోతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ బస్ ఎక్కిన నైనితాల్కి. బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్లో రూమ్ బుక్ చేసిన 17th 12 మధ్యాహ్నం 12 లోపల పోవచ్చు. 12 తర్వాత ఎప్పుడన్నా పోవచ్చు. రేపు పొద్దున 10 వరకల్లా బయటికి రావాలి. ఏంటంటే ఇప్పుడు నీరుకరోలి బాబా కడబోతవి అది ఎట్లా మోస్తారు గుడి 7 వరకు క్లోజ్. ఇప్పుడే 5:58 అవుతుంది. అనవసరంగా ఎందుకే మధ్య 1500 ఎట్లా ఉంది ఒక రూము. ఈడైతే హాస్టల్ ఇంత జస్ట్ 528కి వచ్చింది. ఒక బెడ్ ఉంటే చాలు మనకి. ఏం కావాలి అనుకోవడం. పొద్దున్న లేసాం నీమ్ కరోల్ బాబాకి స్టార్ట్ అవుతాం. మధ్యలో ఉంది నైనితాల్. ఇట్లా ఒకవేళ టైం ఉంటే నైనితాల్ పోయి చూసినట్టు ఉంటుంది. అందుకని ఈ ప్లాన్ చేసిన. ఈ నుంచి 39 కిలోమీటర్స్ ఉంది. ఇట్లా మెల్లో సీట్ దొరికింది. నయం ఉమ్మరిస్తుంది. అయినా పక్కన వాళ్ళ పరిస్థితి ఏందో ఏమో. వీడికి హల్ద్వానీ నుంచి నైనితాల్కి 85 రూపీస్ ఉంది టికెట్. ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ గవర్నమెంట్ బస్. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. లొకేషన్ జీవితంలో సచిలో కూడా రావాలంటే కొండలు, ఆ మంచులు, ఆ కొండలు ఇలా జీవితం అంటే అవలప్పుకున్నాక హైదరాబాద్ పడింది. ఏం తెలుస్తుంది అబ్బా. సినిమా ప్రారంభం. విమల్ నైనితాల్ వచ్చిన ఇది మొత్తం కొండల మధ్యలో లేక్. ఈ నుంచి ఒక 2 minutes అంటాం అనేది హాస్టల్. ఈరోజు ఈ గల్లీలో పోవాలంట. ఇదే మన హాస్టల్. బ్యాక్ ప్యాకర్స్ 24 హాస్టల్ నెంబర్ 24 బ్యాక్ ప్యాకర్స్ యూత్ హాస్టల్. అడ్వకేట్ అంట. హోటల్ నైనితాల్ లేక్ అది మొత్తం. ఇది ఒక కేఫ్లోకి వచ్చిన సిమ్స్ కేఫ్ అని. పిజ్జా, ఓరియో మిల్క్ షేక్ బాగుంది. రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి. బాగుంది. ఒక ఆంటీ నడిపిస్తుంది కేఫ్. మస్తు నడిపిస్తుంది.